ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితి చెప్తే మా చదువుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యేగా కళ్ళలకు నీళ్ళు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. రైతుల గురించి నిన్న జగదీశ్వర్ రెడ్డి వచ్చి మాట్లాడినంట. కాంగ్రెస్ రంగలంటుందంట. అది మీకు రంగలం అయితే 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 50 ఎమ్మెల్యేలతో తెలంగాణ నల్గొండ జిల్లా ప్రజలు ఎట్లా గెలిపించింది జనం? రంగం మీరు అన్నివా 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మందిని 50,000 మెజార్టీ ఒక్కొక్క మెజార్టీ అంటే నువ్వు కూడా జగదీశ్వర్ రెడ్డి కూడా బిడ్డ జర్రల మిస్ అయినా నువ్వు జర్రల మిస్ అయినావు. అక్కడ టికెట్ గిట్ల కరెంట్కి ఇచ్చుంటే ఈ పని కూడా పోయింది. అవునా కదా? ఏదో మెసేజ్ మాట్లాడుతున్నట్టు వచ్చి బోర్డు గిట్ల ఇక్కడనే మీటింగ్ పెట్టిందా? ఈయననా మీ మాటలు కిరాయి ఇంట్లో ఉండే జగదీశ్వర్ రెడ్డి 2014లో ఇవాళ నాగారం తుంగతుర్తిన బంగ్లా పెట్టిండు, 100 ఎకరాలు సంపాదించిండు. శంషాబాద్ కాడ 100 ఎకరాలు ఉంది. ఇవాళ 1000 కోట్ల ఆస్తి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అనిల్ రెడ్డిలాగా నాలాగా ఆయనతో ఉన్న వ్యాపారం ఉందా? 2014లో కిరాయి పెట్టాడు, స్టూడెంట్ పెట్టాడు, 1000 కోట్లు సంపాదించిండు. బిడ్డ నీవేమో వ్యాపారం వదిలిపెట్టచ్చు. నేను అనిల్ రెడ్డి ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు తిరుగుతున్నావు. ఆయన రాజకీయాలకు వచ్చి 1000 కోట్లు సంపాదించిండు. నీకు చెప్తున్నా కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర్ రెడ్డి కూడా జైలు పోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి గారు. నీకు తెలుసు మునుగోడు ఉప ఎన్నికలని చెప్తున్నా. కేసీఆర్ ని గద్దె దింపడం ఖాయం, టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపడం ఖాయం అని చెప్పిన అయిందా గద్దె దింపడం వల్ల కవిత జైలు పోయిందా? వచ్చే బతుకమ్మ కవిత ఇక్కడే రాదు తెలంగాణ ఢిల్లీలో తిహార్ జైల్లో కవితమ్మ బతుకమ్మ మాట్లాడు. బిడ్డ ఏదైతే పెట్టుకున్నావు మునుగోడులో నీ దగ్గర అధికారం ఉందని చెప్పి 100 మంది ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చి పోలీసులు పెట్టి చూడు ఇప్పుడు నేను బిడ్డ ఇచ్చిన నీకు